అమ్మా. కీర్తి, మొన్న చెప్పిన సంబంధం ఉంది కదా, మన సైడ్ నుంచి ఓకే చెప్పేశాను. ఏంటమ్మా, నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు నేనేమన్నానే, గుడ్ న్యూసే కదా చెప్పింది. నీకు గుడ్ న్యూస్ ఏమో, నాకు కాదు. అయినా నాకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అదేంటే, నువ్వే కదే అన్నావు మీకు నచ్చితే చెప్పండి నేను వెళ్ళి మాట్లాడతా అది ఇది అని. చా, మొన్న మంచి మూడ్లో ఏదో అనేసినట్టున్నా, ఏదో ఒకటి కవర్ చేయాలి. ఉన్నావా? అంటే ఆ రోజు ఏదో జోక్ చేశానమ్మా. మేం సీరియస్ గా తీసుకున్నామే. అబ్బాయి చాలా బాగున్నాడు, వెల్ సెటిల్డ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. పైగా మీ నాన్న ఇన్వెస్టిగేషన్ చేసి అబ్బాయి చాలా మంచోడని చెప్పారు. మంచి పేరుంటే తీసి నీ ఇంటి పేరు పెట్టుకో, అంతేకాని నాకు పెళ్లి చేయడం కాదు. ఇంకేం మాట్లాడకు, మేము ఓకే చేసేసాము. నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడరా అంతే. అమ్మమ్మ, నా మాట. హలో. అయినా మనం వాడికి నచ్చలేదని తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అవుద్ది కదా. ఎస్. ఈ టెన్షన్కి ఒక్క కాఫీ కాదు 10 కాఫీలు తాగినా తక్కువే. అమ్మ బాబు. అమ్మా, ఏంటి? అబ్బాయి నెంబర్ నీకు వాట్సాప్ చేశానే, అలాగే నీ నెంబర్ కూడా తనకు సెండ్ చేశాను. రేపు మార్నింగ్ కలుస్తా అన్నాడు. మెసేజ్ ఏమైనా చేస్తాడేమో చూసుకో. సరే, పెట్టే. ఓకే, బాయ్. వీడేంటి నంబర్ పెట్టి నిమిషం కాలేదు అప్పుడే మెసేజ్ చేశాడు. హాయ్. మీటింగా? అమ్మాయి అనగానే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ కూడా చెడగొట్టేస్తే అయిపోతుంది. కీర్తి గారు ఇక్కడ. ఐల్ జస్ట్ కాల్ యూ బ్యాక్. సారీ అండి, టైం చూసుకోలేదు. అయ్యో పర్లేదు, ఈ లోపు 13 రీజన్స్ వైలో ఒక ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసేసా. హే, మీకు కూడా ఆ సిరీస్ అంటే ఇష్టమా? ఏం మాట్లాడుతున్నారండి, హెనా బైకర్ డై హార్డ్ ఫ్యాన్. పాపం మా పాపను అనవసరంగా చంపేశారు కదా. చెడగొట్టడానికి హింటా? హలో, ఏమైందండి? ఏం లేదు. రేపు మీరు కూడా నన్ను అలానే అనుమానిస్తారా? దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది, సంబంధం ఉంది. మనం లైక్ చేసే క్యారెక్టర్స్ బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం చెప్పొచ్చని ఒక గొప్ప మనిషి చెప్పాడు. ఎవరతను? ఎవరోలే. అయ్యో అది కాదండి. అయినా మీకు ఇవన్నీ ఎందుకు? నేను టకటకా 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చకచకా ఆన్సర్ చేయండి. సరే. మీకు మందలవాటు ఉందా? లేదు. నాన్ వెజ్? ముక్కలేందే ముద్ద దిగదు. సిగరెట్? అప్పుడప్పుడు ఒకసారి. కరెక్ట్. చూసారా, మీకు బ్యాడ్ హ్యాబిట్సే లేవని మా అమ్మ చెప్పింది, అయినా అబద్ధం చెప్పడం ఎందుకు? అమ్మ? మీ అమ్మకి నా గురించి ఎలా తెలుసు? అందరు బాయ్స్ అంతే, ఇంట్లో కాటన్ సీడ్లా బిహేవ్ చేసి బయటికి వచ్చి నైలాన్ థ్రెడ్లా కట్ చేస్తారు. అది కాదండి, నేను వద్దండి, ఏం మాట్లాడకండి. మీ బ్యాడ్ హ్యాబిట్స్ తెలియగానే అబ్బో పెద్ద మంచోడ్లా బిహేవ్ చేస్తున్నారు కదా. కమల్ హాసన్. ఆపు. దిస్ గర్ల్. యూ, నువ్వు కీర్తి తెలుసాను కదా. మీరు? గుర్తుపట్టలేదు నన్ను. మీ మమ్మీ చెప్పింది కదా నీకు నాకు మ్యాచ్ బాగుందని. దిస్ ఈజ్ వరుణ్ అంకర. వంకర? ఇట్స్ నాట్ వంకర, దిస్ ఈజ్ వరుణ్ అంకర. అంకర మరి సురేష్, ప్రాజెక్ట్ లీడ్. యాక్చువల్లీ నేను కలుద్దాం అనుకున్నాను, బట్ వేరే అర్జెంట్ వర్క్ వల్ల కలవలేదు. బట్ యాక్సిడెంటలీ దిస్ ఇస్ హ్యాపెండ్. ఓకే. హాయ్ బ్రో. హాయ్ వంకర. ఇట్స్ నాట్ వంకర, ఇట్స్ అంకర. వరుణ్ అంకర. ఓకే. ఇలా బుక్ అయిపోయానండి, అయినా వీడు అస్సలు నచ్చలేదు. హాయ్ వరుణ్, మీట్ మై బాయ్ ఫ్రెండ్ సురేష్. వాట్? బాయ్ ఫ్రెండ్? మీ అమ్మ నువ్వు మంచి అమ్మాయి చెప్పిందే. మంచోళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఓ కమ్ ఆన్. కావాలంటే చెప్పు, ఇప్పుడే బ్రేకప్ చెప్తాను. హే నో, యూ బోత్ ఆర్ లుకింగ్ క్యూట్. ఐ హ్యావ్ మై ఓన్ ఆఫ్రికన్ చిక్స్. యాక్చువల్లీ నో చెప్దామని వచ్చాను, బట్ దట్స్ ఓకే. You guys have fun. Bye bro. Bye Ankara. It's Ankara. Bye Dalsane. అంటే అది వాడు నాకు నచ్చలేదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నాకు ఈ పెళ్లి చూపులు పెళ్లి అప్పుడే ఇష్టం లేదు. అయినా వాడిని చూసారా, పట్ట పగలే పిల్లోడిని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నాడు. అవును, పెళ్ళి ఇప్పుడు అప్పుడే ఇష్టం లేదని ఇంట్లోనే చెప్పొచ్చు కదా. చెప్పా, నాకు జస్ట్ 24, కానీ నాకేదో 50 సంవత్సరాలు వచ్చినట్టు మా అమ్మ బిహేవ్ చేస్తుంది. టిపికల్ తెలుగు మదర్. అవును, ఇంతకీ మీరు ప్రాజెక్ట్ లీడ్ అని ముందే చెప్పొచ్చు కదా. చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చో? ఈ లోపే చెప్దాం అనుకుంటే మీ క్రిస్టఫర్ ఎంట్రీ ఇచ్చాడు.
అయినా ఆఫీస్లో కాకుండా ఇలా కెఫేలో మీటింగ్ ఏంటి? మన ఆఫీస్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది కదా, ఈ కెఫేలో అంబియన్స్ కూడా బాగుంటుంది, అందుకే. ఇళయరాజా ఫ్యాన్? క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో ఇప్పుడు నీకు చెప్తా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి హా, కాఫీ అండ్ కాఫీ అండ్ చాక్లెట్ చాక్లెట్ బ్రౌన్. అవును, మీకు నిజంగానే స్మోక్ చేసే అలవాటు ఉందా? ఉండేది, బట్ ఇప్పుడు మానేసా. అదేంటి? ఏ అంటే ఏం చెప్తాం, చెప్పినా నువ్వు ఎలాగో నమ్మవు. అర్థం కాల. ఇప్పుడు జనరల్గా సిగరెట్ ఎవరైనా దేనికి కాలుస్తారు? చెప్పు, దేనికి కాలుస్తారు? ఏమో, నాకు అవన్నీ తెలీదు. స్ట్రెస్ రిలీఫ్ కోసం కాలుస్తారు. అయినా ఎవరి గురించో నాకెందుకు, నేనైతే స్ట్రెస్ రిలీఫ్ కోసం కాలుస్తాను. నీకు స్ట్రెస్ రిలీఫ్ కోసం నువ్వేం చేస్తావు? క్రికెట్ చూస్తాను లేదా మ్యూజిక్ వింటాను. నీకైతే ఆ ఛాన్స్ ఉంది, నాకు లేదు కదా. నేను చూసేంత వరకు సిగరెట్ కాల్చేవాడిని, కానీ నేను చూసిన తర్వాత సిగరెట్ కాల్చడం మానేశా. అంటే యాక్చువల్లీ నిన్ను 1 month బ్యాకే ఆఫీస్లో చూసా. అలా 1 month నుంచి నీ కళలో పడడానికి 100 సార్లు ట్రై చేశా, కానీ నువ్వే చూడలేదు. అండ్ ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేసినామని తెలిసినప్పటి నుంచి ఒక్కసారి గౌతమ్ మీనన్ సినిమాలో లాగా బ్యాక్గ్రౌండ్లో గిటార్ బీజియం ప్లే అయింది. ఈ ప్రాజెక్ట్ కూడా రాకపోయి ఉంటే నా ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేదా? హేయ్, వాట్ ఆర్ యు టాకింగ్? నా జోడియాక్ సైన్ ఏంటో తెలుసా? స్కార్పియన్. నాకు చాలా ధైర్యం. తెలుస్తుంది. ఏంటి? సో అప్పటి నుంచే నా వల్ల సిగరెట్ మానేసాను అంటున్నావు. అంటే మిమ్మల్ని చూస్తేనే సిగరెట్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానేశానంటే లైఫ్ లాంగ్ మీరు నా పక్కనుంటే ఉంటే లైఫ్లో ఒక అమ్మాయిని చూస్తే ఏ లడికీకో దేకాతో ఏసాలాగా అని అనిపిస్తుంది. అలా నాకు నేను చూస్తే అనిపించింది.